సురేష్ గారు, మీ ప్రభుత్వంలో మొత్తం జరుగుతుంది 3 వీలే: విజిలెన్స్, విచారణ, విడుదల. విజిలెన్స్ అధికారులను వేయాలి, విచారణ చేయాలి, ఆ ప్రకటన విడుదల చేయాలి. కానీ కేసులు వాళ్ళ మీద చర్యలు ఏం లేవు కదా. ఇప్పుడు ఏసీబీ విచారణ చేసింది, ఏడాది పాటుగా 2-3 సార్లు విచారించింది కేటీఆర్ని. ఆయన డైరెక్ట్గా బహిరంగ సవాల్ చేసిండు, మీకు యాత్రలు చేపట్టిండు, పెద్ద ఎత్తున రథాలు. కేటీఆర్ అరెస్ట్ని ఎవరు ఆపారు? కోర్టు కదా, కోర్టు వెసులుబాటు ఇచ్చింది. రేపు మాపో నిజంగా న్యాయబద్ధం కోర్టు ఆయన అరెస్ట్ మీద స్టే ఇచ్చింది. రేపు మాపో స్టే తొలగిస్తుందని నేను అనుకుంటాను. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు కదా. కోర్టు నిర్ణయాన్ని అయితే మనం శిరస వహించాలి కదా. అన్నీ సిద్ధమై కేటీఆర్ రేపు మాపో అరెస్ట్ అయిన టైంలో ఈయన కోర్టుకు పోయాడు. అరెస్ట్ చేయండి నేను మొనగానే అన్నాడు, మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయాడు? అరెస్ట్ చేయండి అన్నోడు కోర్టుకు ఎందుకు పోయాడు? కోర్టుకు పోయి వెసులుబాటు తెచ్చుకున్నాడు కదా. నీకు చిన్న 10వ తరగతి చదివిన పిల్లని అడిని చెప్తాడు, ప్రభుత్వ సొమ్ము క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని పాటించకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి పోయాయి. దోపిడా కాదా? దోపిడీలో ఆయన దోషి కదా. కోర్టు ఇవాళ టెంపరీగా వెసులుబాటు నుంచి డెఫినెట్గా కోర్టు స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే అరెస్ట్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నారు. అరెస్ట్ చేయమన్నాడు, కోర్టుకు ఎందుకు పోయాడు? కోర్టు స్టే ఎందుకు తెచ్చుకున్నాడు?